తెలంగాణ బడ్జెట్ కి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. బడ్జెట్ పై సభలో సమాధానమిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత 10 ఏళ్లు ఉద్యోగాల కోసం యువత గడ్డాలు పెంచుకు తిరిగారని, కానీ తమ ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర పెట్టామన్నారు భట్టి. ఈ జాతర కొనసాగుతుందని చెప్పారాయన. ఇంకో 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలిచ్చామన్నారు. 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామన్న భట్టి విక్రమార్క డబ్బులు ఇవ్వకుండా చేతులు దులుపుకోబోమని స్పష్టం చేశారు. మరోవైపు పరీక్షలు పెట్టింది తామే, ఉద్యోగాలిచ్చింది తామే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తమ క్రెడిట్ ను కాంగ్రెస్ వారి ఖాతాలో వేసుకోవడం బాగోలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. కడియం వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఇబ్బందులు ఉంటే వాటిని సెట్ చేసి ఫలితాలు తామే ఇచ్చామన్నారు. కడియం శ్రీహరికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ది ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం అంటూ కూడా ఆయన కౌంటర్లు విసిరారు. పండగ ఉద్యోగాల పండగ, ఉద్యోగాల జాతర మొదలుపెట్టాము ఈ రాష్ట్రంలో. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చూసాం. ఈ రోజు కూడా ఇంకొక 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియామక పత్రాలు అందిస్తారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు వాళ్ళు కన్న కళలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష.